అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కర్లపాలెం మండల హెడ్ క్వార్టర్లో మరి రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి ఏదైతే ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల జరుగుతున్నటువంటి పరిణామాలని ఈ రెడ్ క్రాస్ ద్వారా విన్నవిస్తున్నాం మండల ప్రజలకు. మరి ఈ పొగాకు ఉత్పత్తుల్ని ఎవరైతే వాటిని పొగాకు ద్వారా సిగరెట్, బీడీ, చుట్టా వీటి ద్వారా ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ పొగాకు వచ్చేటువంటి ఈ వ్యర్థాల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు చాలా భయంకరమైనటువంటి వ్యాధులుగా పరిగణిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరి ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల గురించి వివిధ వ్యాధుల గురించి పరిశీలన తీసుకుంటే మరి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే కారణంగా ఉంది. ఓన్లీ సిగరెట్, బీడీ తాగడమే కాకుండా ఈనాడు యువతగాడ ఈ గుట్కా మరి అలాగే ఇలాంటి చిన్న చిన్న వ్యసనాలకు లోనయ్యి ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. దయచేసి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మేము విన్నవించేది ఏంటంటే ఈ పొగాకు ఉత్పత్తుల్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో వాటిని వ్యతిరేకించాలి, ప్రతి ఒక్కరు వాటిని నిర్మూలించాలి. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా మేము చిన్న విన్నపం చేస్తూ ఉన్నాము. ఏదైతే ఈ యొక్క పొగాకు ఉత్పత్తులు ఉన్నాయో వాటిని నిర్మూలించాలని, నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క మండల ప్రజలకి మరి ఒకసారి ఈ పొగాకు ఉత్పత్తులని మరి స్వీకరించరాదని తెలియపరుస్తూ పరమానంద కుమార్ చెప్పినట్లుగా పొగాకు ఉత్పత్తులు హానికరం, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. పొగాకుని ఏ రూపంలో తీసుకున్నా అది సిగరెట్ కావచ్చు, గుట్కా కావచ్చు, లేకపోతే పాన్ పరా కావచ్చు, ఏదైనా సరే అది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉంటే మంచి ఆరోగ్యవంతమైన సమాజానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుంది. అందులో భాగంగానే మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నో పొగాకు డే, పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పరమానంద కుమార్ గారు మేము కలిసి చిన్న కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా గుంటూరు దగ్గరలో ఉన్న కిమ్స్ హాస్పిటల్లో కిమ్స్ చక్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారితో కూడా మాట్లాడి మరి వారి డాక్టర్ గారి యొక్క సలహా కూడా మరి ప్రజలకి తెలియపరుస్తున్నాం. వారి తరపు నుంచి కూడా డాక్టర్ మహంతి గారు మరి పొగాకు ద్వారా అనేక క్యాన్సర్ రకాలు రావచ్చని కూడా ఆయన తెలిపారు. మరి ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించినట్లయితే మరి దానికి చికిత్స ఉంది. మరి దక్కెలపాడులో ఉన్న కిమ్స్ చక్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చక్కగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని, ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. మరి ఏదన్నా పొరపాటున ఈ క్యాన్సర్ బారిన పడినట్లయితే అక్కడికి వెళ్ళి నయం చేసుకోవచ్చు. చక్కని వాతావరణంలో నిర్మించిన ఆ హాస్పిటల్ని మేము కూడా సందర్శించడం అయింది. వారికి కూడా ప్రభుత్వం ఈ మధ్య మరి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ఎకరాలు అమరావతిలో కిమ్స్ హాస్పిటల్కి కేటాయించడం జరిగింది. మెరుగైన ఆరోగ్యం కొరకు అందరూ కృషి చేయాలి, అందరూ దానికి పట్టుబడాలని కృషి చేయాలని మళ్ళీ తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న పరమానంద కుమార్ గారికి మరి మిగిలిన సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మాతి, మీ ఆంకాలజిస్ట్. క్యాన్సర్కి పలు కారణాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా నివారించదగ్గ కారణం పొగాకు క్యాన్సర్ మరణాల్లో 30% వరకు మరణాలకి దారి తీస్తుంది. తాగే పొగాకు, పీల్చే పొగాకు, తినే పొగాకు ఇవన్నీ కూడా క్యాన్సర్కి కారణాలు కావచ్చు. అంటే మామూలుగా సిగరెట్ కానివ్వండి, బీడీ, చుట్ట, పాను, గుట్కా ఇవన్నీ కూడా క్యాన్సర్కి కారణాలు అవుతాయి. మనకి ఏ క్యాన్సర్లు ముఖ్యంగా చూస్తామంటే పొగాకు వలన ఊపిరితిత్తుల క్యాన్సర్లు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, జీర్ణకోశ క్యాన్సర్స్ అంటే స్టమక్ అంటాము, పేగు క్యాన్సర్లు అండ్ ఫుడ్ పైప్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్ ఇవన్నీ కూడా పొగాకు వలన రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఇవి ఎలా నివారించవచ్చు అంటే దానికి ఒకే ఒక్క అవకాశం పొగాకు జోలికి పోకుండా ఉండడం. ఎప్పటికైనా సమయం మించిపోయింది లేదు. ఇంతవరకు మీరు పొగాకు వాడుతున్నా ఇవాల్టి నుంచి ఇవాళ కనుక ఆపేసినా కూడా అక్కడి నుంచి క్యాన్సర్ రిస్క్ అనేది మనకి తగ్గుముఖం పడుతుంది. సో ధైర్యం చేసుకోండి, అన్ని గురించి తెలుసుకోండి, మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించుకొని పొగ తాగడం మానేయడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన వనరులు కానీ ఈవెన్ గవర్నమెంట్ కూడా దానికి చాలా రకాలుగా దోహదపడుతుంది. అది నికోటిన్ ప్యాచెస్ అని కానివ్వండి, అంటే గమ్స్ లాగా కానివ్వండి, ఇలా చాలా పలు రకాల కౌన్సిలింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దగ్గర మనకి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇవాల్టి నుంచి అన్ని తెలుసుకొని పొగాకు మానేయడానికి ప్రయత్నం చేయండి.